నాకు తెలిసిన పూజారికి ఆయన వీళ్ళ గుళ్ళోనే పనిచేస్తుంటారు. ఆయన ఓ విషయం చెప్పారండి, గోపాలరావు గారు మీరు ఈ కేసు గెలవాలంటే సోమవారం చెప్పుడు పాలతో శివాలయానికి రండి అన్నారు. ఎందుకని అడిగితే మీరు రండి ఆ తర్వాత చూడండి అన్నాడు. వెళ్ళానండి, అక్కడ ఒక పెద్ద లైన్ ఉంది. అందరూ పాల చెప్పులు పట్టుకొని శివశివ అంటూ వెళ్తున్నారు. లోపల ఎవరైనా ఉండి పాలు తాగుతున్నారేమో అనుకున్నారు. తీరా చూస్తే ఈ పాలన్నీ తీసుకెళ్లి ఆ శివలింగం మీద పోస్తున్నారు. ఈ పాలన్నీ ఏమవుతున్నాయో తెలుసా సార్? ఆ పక్కనే ఉన్న చిన్న దారిలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అక్కడన్నా ఎవరన్నా ఉన్నారేమో అని చూసేవారు. ఆ పాలన్నీ వెళ్ళి మురికాలంలో కలిసిపోతాయి. టోటల్ వేస్ట్. ఆ కాలువ పక్కనే ఒక భిక్షగాడు ఉన్నాడు సార్. పాపం ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉన్నాడో తెలియదు. వాడికి ఆ పాలు తాగాలనిపించినా ఆ మురికాలంలో నుంచి తీసుకుని ఎలా తాగాలి? అప్పుడు నా దగ్గర ఉన్న పాలు వాడికి ఇచ్చాను. తాగి వాడు ఏమన్నాడో తెలుసా సార్? దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా అని. అంతకంటే దేవుడు ఎక్కడుంటాడు సార్?